సభా సరస్వతికి నమస్కారం. సేవ తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న అక్షర తోరణంలో భాగంగా జరుగుతున్న శతక సాహితీ నవాహ్నికంలో 3వ రోజు కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ముఖ్యంగా అక్షర తోరణంలో 231వ రోజు అయిన ఈనాటి సదస్సులో దాశరథి శతకం మీద తమ విశ్లేషణను అందించడానికి విచ్చేసిన అతిథులు శ్రీ కోట రాజశేఖర్ గారికి, డాక్టర్ వేమూరి సత్యవతి గారికి, సభాధ్యక్షులు డాక్టర్ ఆలపాటి గారికి సేవా తరపున హార్దిక స్వాగతం. సేవా అధ్యక్షులు శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారికి, సేవా ఉపాధ్యక్షురాలు బోర భారతీదేవి గారికి, సేవా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శోభా కొనిదల గారికి, సేవకు సహాయ సహకారాలు అందిస్తున్న సంధ్య గారికి, సత్య గారికి, సేవా మార్గదర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు గారికి, డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి, ఇతర కార్యనిర్వాహక సభ్యులకు సేవా తరపున నమస్కారాలు. అంతర్జాలం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన సహృదయ ప్రేక్షకులకు సేవా పక్షాన ఆహ్వానం పలుకుతూ ఈనాటి సదస్సును నిర్వహించవలసిందిగా క్రియేటివ్ రైటర్, అడ్వర్టైజింగ్ స్పెషలిస్ట్, క్వాలిటీ ట్రాన్స్లేషన్స్ ఎక్స్పర్ట్, సెలబ్రిటీ గెస్ట్, మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి డాక్టర్ ఆలపాటి గారిని కోరుతున్నాము. నమస్కారం అండి ఆలపాటి గారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నమస్కారం శోభ గారు. సేవ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారు, నాకు ప్రియాతి ప్రియమైనటువంటి మిత్రశ్రీ, వారి మదిలో మెదిలినటువంటి ఒక ఆలోచన నిరంతరంగా 365 రోజుల పాటు దానికంటే మించి సాహిత్యం గురించినటువంటి, సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలకి సంబంధించిన కవుల గురించి, రచయితల గురించి, వారి వారి కృతుల గురించి, వ్యక్తిత్వ కృతిత్వాదుల గురించి ఒక కార్యక్రమం చేయటం, దానికి పేరు పెట్టడం జరిగింది అక్షర తోరణం. పోయినసారి నేను ఒక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించేటప్పుడు నేను చెప్పినటువంటి మాట ఇవాళ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. అక్షర తోరణం అని పేరు పెట్టాం కానీ నా మనసుకు మాత్రం అనిపించేది ఇది అక్షయ తోరణం. ఎందుకంటే ఇప్పుడు 230 రోజులైంది. ఇప్పుడు 231వ రోజు ఇవాళ మళ్ళీ కొనసాగుతుంది. ఇలా 365 రోజులు, ఆ 365 రోజులతో ఆపకుండా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఆయన మనసులో ఉంది అనేది నేను గ్రహించాను ఏనాడో. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజుల్లో సాహిత్యం ఎవరికి కావాలి, కవిత్వం అసలు ఎవరికి కావాలి, సోషల్ మీడియా ఉంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, వాట్సప్ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా, ఇవే సరిపోతున్నాయి. సాహిత్యం గురించినటువంటి విషయం ఎవరికి కావాలి ఈ రోజుల్లో అని చాలా మంది ఒక ఉదాసీనత, ఒక నిరాసక్తత చూపించేటువంటి రోజుల్లో లేదు, ఇప్పటికీ సాహిత్యం పట్ల తిరుగులేని, తరుగులేని, తిరోగమనం లేకుండా పురోగమనం మాత్రమే ఉండేటువంటి ఆసక్తి ఉంది అని నిరూపిస్తానిక అన్నట్లుగా ఈ కార్యక్రమం జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుంది. ఆ రోజున మిత్రశ్రీ సుబ్బానాయుడు గారు అడిగినప్పుడు అనుకోకుండా నాకు తోచినటువంటి అజస్రం, అనంతం, ఆశాంతం అనేటువంటి ట్యాగ్ లైన్ నేను ఇచ్చింది. అక్షరం అక్షరం, పొల్లు పొల్లు సార్థకమవుతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సుందర తెలుగునిల్ పాట్టి సైత్ అని సుబ్రహ్మణ్య భారతి ఏనాడో తమిళంలో చెప్పినట్టుగా పొరుగువాడైనటువంటి దేశభక్త కవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతి అనేక భాషల గురించి, అనేక ప్రాంతాల గురించి, దేశ సమగ్రత, దేశ సమైక్యత గురించి ఒక అద్భుతమైనటువంటి గీతంలో తెలుగుకి సుందర తెలుగునిల్ పాట్టి సైత్ అంటాడు. అంటే అందమైనటువంటి తెలుగులో పాటలు పాడుతూ అని. ఇక సింధు నదిలో కేరళ అమ్మాయిలతో నౌకా విహారం చేయడం, అదంతా పాటలు చాలా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే
తెలుగంటే తీయదనం, తెలుగంటే తేటదనం, తెలుగంటే కమ్మదనం, తెలుగంటే అమ్మదనం. ఆ విధంగా తెలుగుకున్నటువంటి ఒక ప్రత్యేకత అనేక భాషలకి లేదు అని చెప్పాలి. మనము ఈ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఆయన కూడా అనటానికి, ఒక విదేశీ వ్యాపారవేత్త అనడానికి ఒక గొప్పతనం, ఒక విశేషత, ఒక ప్రత్యేకత, ఒక విలక్షణ సలక్షణ సులక్షణత ఇవన్నీ ఉండటం. ఇలా ఇటువంటి తెలుగును మాట్లాడే మనం తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారిగా ఎదుగుతున్నందుకు, తెలుగువారిగా జీవిస్తున్నందుకు, తెలుగుదనం కోసం పాటుపడుతున్నందుకు ఖచ్చితంగా మనందరం గర్వించాలి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సేవ సంస్థ ఎప్పుడు పిలిచినా, ఏం చేయమన్నా చేయటం అంటే నాకు ఒక పరమ పవిత్రమైనటువంటి కర్తవ్యంలాగా అనిపిస్తుంది తప్ప, ఇంకో సదస్సుకి వెళ్ళాములే, ఇంకో కార్యం. నిన్న అక్కడికి మన కరీంనగర్ వెళ్ళాను. ఇప్పుడే ఇందాక శతశతక కర్త ఆయన ఇప్పుడు అమెరికా, మన ఆస్ట్రేలియా వెళ్తుంటే, ఆఫ్రికా వెళ్తుంటే అక్కడికి వెళ్ళొస్తున్నా. ఇలా అనేక సంస్థలకి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్తూ నేను పాల్గొంటూ ఉన్నా. ఈ సేవ సంస్థ యొక్క కార్యక్రమాలకి పేరు పెట్టడం కానీ, అధ్యక్షత వహించడం కానీ, ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వటం కానీ, ఏ చేయమంటే అది చేయటం నాకొక ఏమంటామంటే అది అతి అతి ఇష్టమైనటువంటి, ప్రీతిపాత్రమైనటువంటి, మళ్ళీ చూద్దాంలే అని చెప్పడానికి మనసు ఏమాత్రం ఒప్పనటువంటి ఒక ధోరణిగా మారిపోయింది. అది చాలా సంతోషంగా ఉంటుంది నాకు. సేవ సంస్థ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది, బహుశా కోట్లాది మంది అంతర్జాలం వేదికగా, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది వింటున్నారనేది పక్కన పెడితే, ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్ ని వీక్షించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా వీక్షించి తమ తమ స్పందనను తెలియజేయడానికి నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి స్వానుభవం ఆధారంగా చెప్తున్నాను అన్నమాట ఈ మాట నేను. ఇంతమంది ఈ సేవ సంస్థ, ఈ కంచర్ల సుబ్బానాయుడు గారు ఈయన చేసేటువంటి ఈ కార్యక్రమం, ఎక్కడెక్కడ వాళ్ళను పట్టుకురావటం, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళను తోటికి తీసుకురావటం, ఎవరు దేనికి యోగ్యులో, పాత్రులో, అర్హులో తెలుసుకోవటం, వారికి ఆ బాధ్యతను అప్పగించడం, ప్రతిదీ సూటిగా స్పష్టంగా మాట్లాడటం, ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని కేర్ తీసుకోవటం, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి కంచర్ల సుబ్బానాయుడు గారి మదిలో మెదిలినటువంటి ఒక భావనకి సజీవ కార్యక్రమావళి జరుగుతూ ఉండటమే ఈ అక్షర తోరణం. అక్షర తోరణంలో ఇవాళ శతక సాహితీ నవాహ్నికం జరుగుతూ ఉంది. అందులో 3వ రోజు ఇందాక మన శోభ గారు చెప్పారు. దాశరథి శతకాన్ని గురించి ఇవాళ మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. నేను అనేక సార్లు చెప్పేటట్టుగా, కట్రదు కైమన్నడవు కల్లాదదు ఉలగడవు అని తమిళ భక్త శైవ కవయిత్రి అవ్వయార్ రాసిన దానికి నేను తెలుగులో రాసుకున్నది, మనిషి నేర్చుకున్నది అరచేయంత. మనిషి నేర్చుకున్నది అరచేయంత, నేర్చుకోవలసింది అపార జలధి అంత. ఇది నాకు ఇష్టమైనటువంటిది, నేను పాటించేటువంటి, నేను రాసుకున్నటువంటి అనుసృజనం చేసుకున్న సూక్తి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తానంటే, మనకి ఎంత వయసు వచ్చినా, ఏ స్టేజ్లో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత గొప్పతనం ఉన్నా, ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, ఎన్నెన్ని ఉన్నా కూడా నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉండటం అనేటువంటిది మనిషికి అత్యంత ఆవశ్యకమైనటువంటి పోకడ. సో ఇవాళ ఇందాక సుబ్బానాయుడు గారు చెప్పినట్టు, ఈ 7 నుంచి 9 వరకు జరిగేటువంటి ఈ దాశరథి శతకానికి సంబంధించిన చర్చా వేదికలోని 3వ రోజు అయినటువంటి ఈ రోజు మనకి శ్రీ కోట రాజశేఖర్ గారు ఉన్నారు, డాక్టర్ వేమూరి సత్యవతి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ దాశరథి శతకాన్ని గురించి మనకి ఎన్నో విషయాలు చెప్పబోతున్నారు. ఇవాళ వీళ్ళిద్దరనే కాదు, ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ సమావేశంలో పాల్గొన్నా, అది అంతర్జాలంలో కానీ, ఫిజికల్ గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, నేర్చుకునేటువంటి మనసుంటే, వినే చెవులు కాకుండా వినే మనసుంటే అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూ ఉండటమే కావటం, పిపీలికాది బ్రహ్మపర్యంత మనం ఏదైతే చెప్తామో, 84 లక్షల జీవరాశులు ఉండే చరాచర సృష్టిలో మనిషికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన విలక్షణత అయినటువంటి జిజ్ఞాస, అంటే తెలుసుకోవడం, నేర్చుకోవడం. అలా నేర్చుకోవడం అనేటువంటి మన జిజ్ఞాసకి ఇటువంటి మహానుభావులు అందించేటువంటి అనేక విలువైన విషయాలు, తెలిసినవి కొత్తగా తెలుసుకోవటం, తెలియనివి
సరికొత్తగా తెలుసుకోవడం అనేటువంటి ఒక ప్రయాణం చేయటం ఉందే, ఇది జీవితంలో చాలా ముఖ్యం. అందుకు అద్భుతమైనటువంటి వేదికగా రాణిస్తూ ఉన్నటువంటి సేవ సంస్థని, కంచర్ల సుబ్బానాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు. ఆయన నాకు చాలా ప్రియాతి ప్రియమైన, హృదయానికి దగ్గరైన వాడు కాబట్టి మెచ్చుకోవటం అది భావ్యం కాదు. కానీ ఆయనను కాదు నేను మెచ్చుకుంటుంది, ఆయన చేస్తున్నటువంటి ఈ కృషిని, ఆయన సంకల్ప శుద్ధిని, ఆయన చిత్తశుద్ధిని, ఆయన నిరంతర కార్యదక్షతని మెచ్చుకోవాల్సిందే. ఆయనకు తోడుగా ఇంతమంది, కొణిదెల శోభ గారు కావచ్చు, బోర భారతీదేవి గారు కావచ్చు, వెనకాలండి రథం నడిపిస్తున్నటువంటి అనేక మంది సారథులు కావచ్చు, అన్ని పేర్లు చెప్పడం వద్దు, ఎందుకంటే ఇందాక ఆయన చెప్పేశాడు 7 నుంచి 9 లోపు ఒక 5 నిమిషాలు అటు ఇటు పూర్తి చేయాలండి, మీరు సభాధ్యక్షులు కాబట్టి కార్యక్రమాన్ని ఎక్కడికో సాగదీయొద్దండి అని ఆయన చెప్పగానే చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పకపోయినా నేను చేసేది అదే ప్రతిసారి. నా సభాధ్యక్షతను ఇంతవరకు ఏనాడు సమయ ఉల్లంఘన జరగలేదు, సమయ కొనసాగింపు జరగలేదు. చక్కటి కార్యక్రమం ప్రతిసారి చేశానన్నటువంటి తృప్తి నాకుంది. ఆ తృప్తితో నేను చెప్తున్నటువంటి మాటల్లో భాగంగా, ఒక వ్యక్తి అంత గొప్ప సాధన చేస్తాం, అది కూడా నిరంతరం దీక్షగా చేయటం అనేటువంటి దాన్ని నేనైనా ఎవరైనా దేవుడైనా మెచ్చుకోవాల్సిందే. అందుకు కంచర్ల సుబ్బానాయుడు గారికి అభినందనలు చెప్తూ, ఇవాళ మనం దాశరథి శతకాన్ని గురించి మనం ఇద్దరు ప్రముఖ వక్తల దగ్గర నుంచి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ ఇన్విటేషన్ ప్రకారం అని ఇందాక చెప్పారు, ఆ ప్రకారం శ్రీ కోట రాజశేఖర్ గారిని నేను తమ ప్రసంగం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దానికంటే ముందుగా వారి గురించి 3 ముక్కలు, ఎందుకంటే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వారికి ఎక్కువ సమయం ఇచ్చి వారి దగ్గర నుంచి మనమందరం అనేక విషయాలు విందాం, తెలుసుకుందాం. వారు ఒక అష్టావధాని, సంస్కృతం ఆంధ్రం 2 భాషల్ని, ఉభయ భాషల్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఒక విచిత్రం ఏంటంటే ఆయన జీవితంలో చదువుకున్నటువంటి కాలేజ్ జూనియర్ కళాశాలలోనే సంస్కృతం లెక్చరర్ గా ఉద్యోగం చేయడం. మనం మామూలుగా ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, జీవితం కోసమో పొట్ట చేతితో పట్టుకొని ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం అనేక మందిని. ఆయన అలా కాకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే, ఆయన ఎక్కడైతే ఏ జూనియర్ కళాశాలలో అయితే చదివాడో అదే జూనియర్ కళాశాలలో 30 సంవత్సరాల పాటు సంస్కృతం లెక్చరర్ గా ఉండటం, అనేక చోట్ల అవధానాలు చేయటం, ఆయనకి అవధాన శేఖర అనేటువంటి బిరుదు కూడా ఉండటం, ఇంకా అనేక విషయాలు వారు ఇప్పుడు ఇందాక గుర్తు చేసుకున్నారు. లండన్ నుంచి పద్మ గారి వాట్సాప్ నేతృత్వంలో మేము అద్భుతమైనటువంటి కార్యక్రమం రామాయణం గురించి చేశాం. ఆ రోజు మొదటి ప్రసంగం నాది, ఆ తర్వాత ప్రసంగం వారు మాట్లాడారు, నాకు బాగా గుర్తు. అటువంటి ప్రియమైనటువంటి శ్రీ కోట రాజశేఖర్ గారిని తమ ప్రసంగం ఇవ్వాల్సిందిగా, దాశరథి శతకం తెలుగు వారికి అందరికీ చిరపరిచితమైనటువంటిది, ఎంతో ప్రియమైనది. అసలు పద్యాలనేది తెలుగు భాషకి గొప్పతనం అయితే, పద్యాలలో మళ్ళీ శతక వాంగ్మయం మనకి అదొక అద్భుతమైనటువంటి ఆస్తి తెలుగు వారందరికీ. ఆ దాశరథి శతకాన్ని గురించి తమ విలువైనటువంటి మాటలు మనకి చెప్పవలసిందిగా శ్రీ కోట రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీరామ రఘునందన రఘుపతి సీతామనోనాయక కారుణ్యాభయదానహస్త వరదా కాకుత్స్థవంశోద్భవా దారిద్ర్యాంధతమిశ్రతాపహరణా తత్వాబ్ధిచంద్రోదయా రారా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్. సభాయై నమః. సేవ అనేటువంటి పేరుతో సాహిత్య సేవ చేస్తూ తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సేవా సంస్థగా 231వ రోజుకి సమావేశాలకి చేరుకున్నటువంటి ఈ వేదికలో ఉన్న పెద్దలని
అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా సదా సేవలోనే ఈ సాహిత్య కార్యక్రమంలో ఉంటున్నటువంటి కంచర్ల సుబ్బానాయుడు గారికి ప్రప్రథమంగా నమస్కారాలు అందజేస్తూ, ఇప్పుడు అలాగే బోర భారతీదేవి గారు, కొణిదెల శోభ గారు, శివరంజన్ గారు, ఇంకా పెద్దలు ఎంతో మంది, వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆలపాటి వారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్మేలు అన్నట్టుగా వారి గురించి ప్రస్తావించిన అవసరం లేదు. వాగ్ నైపుణ్యం కలిగినటువంటి వారికి నమస్కారాలు చేస్తూ, నాతో పాటు ఉపన్యాసానికి విచ్చేసినటువంటి వేమూరి సత్యవతి గారికి నమస్కారాలు చేస్తూ, శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుకుంటూ, గురువులకు నమస్కారం చేస్తూ నా మాటలు ప్రారంభిస్తూ ఉన్నాను. శతక సాహితీ నవాన్హికం 9 రోజుల పాటు జరుగుతుంది. 3వ రోజు ఈరోజు. దాశరథి శతకము. దాశరథి కరుణాపయోనిధి అనే మగుటంతో కంచర్ల గోపన్న గారు ఒక విశేషం మనం గమనిస్తే, సదా సేవలో ఉండేటువంటి అధ్యక్షులు సుబ్బానాయుడు గారు, వారి ఇంటి పేరు కంచర్ల, ప్రత్యేకంగా గమనించాను నేను. అట్లాగే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను, నా గోత్రం కూడా కంచర్ల వారి గోత్రం. చాలా ఆనందంగా ఉంది. ఆ కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం గురించి యథాశక్తి 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి కవి గారి గురించి చెప్పేటప్పుడు కంచర్ల గోపన్న అంటున్నాము, రామదాసు అని ఆయన సుప్రసిద్ధులు. చరిత్రకారులు 1620 ఆ ప్రాంతం వాడు, ఆ మహాకవి మహాభక్తుడు రామదాసు అని తెలియజేస్తూ ఉన్నారు. వారు లింగమంత్రి అనేటువంటి వారికి సత్పుత్రులు, అత్రిజ గోత్రులు, కంచర్ల కులోద్భవులు అయినటువంటి ఆ మహానుభావుడు గోపన్న అని మొట్టమొదటి పేరు. ఎప్పుడు రామునికి దాసుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి రామదాసు అనేటువంటి పేరు సుస్థిరంగా ఏర్పడింది. ఆ మహానుభావుడు కీర్తనలు రాశాడు. భద్రాచలంలో రామాలయాన్ని ఎంతో కష్టపడి శ్రమకోర్చి శిక్ష అనుభవించి కూడా ఆ దేవాలయానికి సేవలు చేశాడు, కట్టాడు. ఆయన తన యొక్క దాశరథి శతకాన్ని, శతకం అంటే శత అంటే 100 కదండి, కాబట్టి 100 పద్యాలు, 108 పద్యాలు, 113 పద్యాలు అట్లాగా ఉండేటువంటి ఆ శతకంలో వారు రచించారు. మొట్టమొదటనే గురువులకు నమస్కారం చేశారు. వారి గురువు రఘునాథ భట్టర్. ఆ గురువుకు నమస్కారం చేసి, శతకం రచించాలని అనుకుంటూ ఉన్నాను అని తెలిపి, రామచంద్రమూర్తిని చక్కగా ప్రార్థన చేసి, అయ్యా ఈ శతకాన్ని అంకితంగా తీసుకోవాలి అని కోరారు. అయితే దీనికి ముందు వారు ఒక కావ్యం రాసి ఎవరికో, అంటే మంచి మనస్సు అనేటువంటి లేనటువంటి వ్యక్తికి, దురాత్మునికి ఇచ్చాడు. అది తప్పు అని తెలుసుకున్నాడు. అందువలన పరమాత్ముడైనటువంటి రామచంద్ర స్వామికి తన పుస్తకాన్ని, తన పద్యాల్ని అంకితం చేయాలి అనుకున్నాడు. ఆ మాటే చెప్తారు, మసగొని రేగు పండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యే నా రసనకు పూత వృత్తి సుకరందుగా చేకూరునట్లు వాక్సుధారసములు చిల్క పద్యముఖ రంగమునందు నటింపవయ్యా సంతసమును జంది
భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఇంతకుముందు పొరపాటు చేశాను కాబట్టి ఇక ఆ పొరపాటు చేయదలుచుకోలేదు. కాబట్టి నిన్ను కీర్తిస్తాను పద్యాల్లో, నా నాలుక ఆ విధంగా పావనం అవ్వాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను, నన్ను అనుగ్రహించవయ్యా అంటూ ఆయన ఉత్పలమాల, చంపకమాల అనేటువంటి రెండు ఛందస్సుల్లో ఆ మాటే చెప్తారు. నీ పవిత్రోరు పదాబ్జముల్ వికసిత ఉత్పల చంపక వృత్త మాధురీ పూరిత వాక్ ప్రసూనముల పూజలు నచ్చెదా. ఉత్పల పుష్పం, అట్లాగే చంపక పుష్పం అంటే కలువ పుష్పము, సంపెంగ పుష్పము, వీటితో మిమ్మల్ని అర్చించేదానికి సిద్ధమయ్యాను అని చెబుతూ, మానవుడు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని చేస్తూ ఉండాలి అని అంటాడు. అయితే అంత్యకాలంలో ఆ నామము చెప్పేదానికి అవకాశం ఉంటుందో లేదో ఇప్పటి నుంచే నేను చెబుతాను అంటూ, మీ స్మరణ కల్గునో కల్గదో నాటికి, అంత్యకాలంలో కలుగుతుందో లేదో ఇప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధి. ఎందువల్లంటే మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అజామిలుడు ఉపాఖ్యంలో ఆయన నారాయణ అని కొడుకుని పిలిచినా కూడా ఆయన మరి భగవంతుని సన్నిధికి చేరుకోవడం జరిగింది. అందువలన చివరి దశలో భగవన్నామం చెప్పాలి అంటే అది మొదటి నుండి అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ రామదాస్ గారు తన మొదటి పద్యంలో శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అయ్యా రామచంద్ర, రఘువంశానికి వన్నె తెచ్చినటువంటి మహానుభావ, గుణాల్లో శమము క్షమ అనేటువంటి గుణాలను గొప్పగా కలిగినటువంటి మహానుభావ, శౌర్యం గొప్పగా కలిగినటువంటి వాడ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినటువంటి మహానుభావ, నీ నామము తారక నామము. నీ నామాన్ని చెబుతూ ఉంటే అది తరింపజేస్తుంది అని స్తోత్రం చేస్తున్నాడు. మామూలుగా మానవ జన్మ దుర్లభమైనది అని పెద్దలు చెబుతూ ఉంటారు. జంతూనాం నరజన్మ దుర్లభం. దుర్లభంగా వచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు దుర్లభాలు అంటారు. కాబట్టి ముముక్షత్వం మోక్షమును పొందాలి, జన్మరాహిత్యమును పొందాలి, బంధములు తొలగిపోవాలి, అనేటువంటి ముక్తి కావాలి అనేటువంటి ఆలోచన తప్పనిసరిగా చేయాలి. మరి అందుకోసము భగవంతుని చేరుకోవాలి అంటే భక్తి మార్గం ప్రధానము అంటూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు. ఆ భక్తి మార్గములో కూడా నవవిధ భక్తి మార్గములు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాల్లో కీర్తన అనేటువంటి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు అని ప్రత్యేకంగా మనం అనుకోవచ్చు. ఈ రామదాసు ఈయన ఏమంటాడంటే, అయ్యా నేను దాశరథి శతకం రాయాలనుకున్నాను కదా, నీ పేరా
ఏదైనా నేను వ్రాసే దాంట్లో ఒకవేళ నాకు తెలియక దోషాలు ఉంటే అయినా కూడా ఇదంతా కూడా నీ నామంతో కూడింది కాబట్టి ఇందులో ఆ దోషాలు అనేటువంటివి లేకుండా అది పవిత్రంగా ఉంటుంది అంటున్నాడు. ఎందువలనంటే ఆకాశ గంగ అలా ప్రవహించేటప్పుడు అది వంకరగా వెళ్ళినా, అక్కడ ఉండేటువంటి మట్టి కలిసి నల్లగా మారినా గంగ పవిత్రమైందే కదా. అందువలన నా నుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాలే. నాలో లోపం ఏదైనా ఉన్నా, నా పద్యాల్లో లోపం ఏదైనా ఉన్నా నీ నామంతో కూడి ఉంది కాబట్టి ఇది పవిత్రము. నారద మహర్షి కూడా వ్యాస మహర్షికి తెలియజేస్తాడు, అయ్యా 17 పురాణాలు రాశావు, 18వ పురాణం భాగవత పురాణం రాయవయ్యా. అలా భగవంతుని నామంతో భగవంతుని భక్తుల కథలతో వ్రాసినట్లయితే అప్పుడు అది పవిత్రం అవుతుంది, నీకు మనశ్శాంతి కలుగుతుంది అని. అపశబ్దంబులగూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయు. హరి చరిత్ర అనేటువంటిది ఉన్నట్లయితే, భగవంతుని యొక్క కథ అనేటువంటిది ఉన్నట్లయితే అది పవిత్రం అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ కంచెర్ల గోపన్న గారు తాను దాశరథి శతకాన్ని రచిస్తూ ఆ శ్రీరాముని యొక్క నామము ఎంతో గొప్పది, తారక నామము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ తారక నామం గొప్పతనము ఇంతకుముందు ఎంతో మంది రుచి చూచారు, దాని యొక్క ఫలితాన్ని అనుభవించారు. సాక్షాత్తు పరమశివుడే రామనామాన్ని జపిస్తూ ఉంటాడు అని కంచెర్ల గోపన్న గారు చెబుతూ ఉన్నారు. అరుణకు అవు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై. అయ్యా దశరథి, కరుణాపయోనిధి, సముద్రమంత కరుణ కలిగినటువంటి ఓ దశరథ పుత్ర, సుపుత్ర రామచంద్ర, నీ నామము తిరుమంత్రంగా ఉంది. ఎవరికి అంటే అరుణకు, పరమేశ్వరుడికి. అట్లాగే విభీషణుడు నీ నామాన్ని జపించాడు, పార్వతీదేవి నీ నామాన్ని ఎప్పుడు జపించేటువంటిది. కాబట్టి పరమశివునికే తిరుమంత్రం అయితే మరి అటువంటి ఆ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుము అని వేడుకుంటూ ఉన్నాడు ఈ కంచెర్ల గోపన్న. ఈ విషయాన్నే ఇక్కడ 15వ పద్యంలో ఈ మాట చెబితే 51వ పద్యంలో కూడా మళ్ళీ ఈ విషయాన్ని కాస్త స్పృశిస్తారు. సలలిత రామనామ జపసార మెరుంగను కాశికాపురి నిలయుడగాను. రామచంద్ర, లలితమైనటువంటి పవిత్రమైనటువంటి జపించేదానికి తగినటువంటి తారకమైనటువంటి నీ నామం యొక్క గొప్పతనం శివునికి తెలిసినట్టుగా నాకు తెలియదయ్యా అంటూ అక్కడ కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. కంచెర్ల గోపన్న భక్తి భావాన్ని ఎక్కువగా ఈ శతకంలో తెలియజేశారు. అయితే ఉపదేశములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఉపదేశములను కూడా యథాశక్తి నేను ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ గోపన్న చెబుతున్నారు, మానవుడు తాను తెలియక కొన్ని తప్పులు చేస్తాడు, తెలిసి తప్పులు చేస్తాడు, తెలుసుకుంటాడు ఆ తరువాత. అయితే యముడు తన భటులను పంపించేటప్పుడు ఆ భటులకు ఒక మాట చెప్తాయట, ఓ భటులారా, ఎవరైతే భగవన్నామం చెబుతారో అలాంటి వాళ్ళ యొక్క పాద ధూళిని నేను భక్తితో శిరస్సుని ధరిస్తాను. కాబట్టి భగవన్నామం చేసేటువంటి వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళవద్దు, మీరు వెళ్ళవద్దు అని. అంటే భగవన్నామం చేసేవాళ్ళు ఆ వైకుంఠానికి చేరుకుంటారు, రామానుగ్రహాన్ని పొందుతారు అని. పరమదయానిధే పతిత పావన నామ
హరేయటంచు సుస్థిరమతులై సదా భజన జేయు మహాత్ముల పాదధూళి నా స్థిరమున దాల్తూ మీరు అటపు చేరకుడు అంచు యముండు కింకరోత్కరములకు ఆనబెట్టునట దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి నీ నామము ఎంత గొప్పదో, నీ నామం జపించే వాళ్ళకి నేరుగా ఆ కైవల్యం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ, తాను భద్రాచలంలో రామచంద్ర స్వామికి దేవాలయాన్ని కట్టాడు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బును కూడా తను దేవాలయానికి ఖర్చు పెట్టేశాడు. అక్కడ ఎందువలన అంటే అంత భక్తి తాత్పర్యాలు. అక్కడ రాముడు విష్ణు భగవానుడే రాముడుగా అవతరించాడు కాబట్టి ఈ రాముడే విష్ణు భగవానుడు. అలాగే పక్కన ఉన్నటువంటి సీతమ్మ లక్ష్మీదేవి. అట్లాగే ఇక్కడ ఎవరైతే దేవాలయం దగ్గర సేవ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా వీర వైష్ణవులు. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి గౌతమి నది, గోదావరి నది ఆ విష్ణులోకం దగ్గర ఉండేటువంటి విరజా నది. ఈ భద్రాచలమే వైకుంఠము అనేటువంటి భావంతో ఆయన ఎంత గొప్పగా ఆ పద్యాన్ని రాశారో చూడండి. శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్ ఆరయ భద్రశైల శిఖరాగ్రముగాగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఆ విష్ణు భగవానుడివి నీవేనయ్యా అని చెబుతూ రామచంద్ర స్వామి యొక్క గుణములను అనేక విధాలుగా కీర్తించడం అనేటువంటిది ప్రారంభం చేశారు. అందులో శబ్దాలంకారం కూడా, అంటే ఒక పదానికి చివర వచ్చిన అక్షరము మళ్ళీ మళ్ళీ ఇంకొన్ని పదాలకు కూడా చివర అలాగే వృత్యనుప్రాస అని ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. అటువంటివి ప్రారంభంలో కూడా దాశరథి శతకాన్ని గమనిస్తే మొట్టమొదట ఉండేటువంటి పద్యాల్లో ఆ శబ్దాలంకారం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు 24వ పద్యంలో కూడా ఆ అలంకారం ఉందండి. రాముడు ఘోర పాతక విరాముడు సద్గుణ కల్పవల్లికారాముడు షడ్వికార జయరాముడు సాధు జనావనవ్రతోద్దాముడు రాముడే పరమదైవము మాకని నీ అడుంగు కెందామరలే భజించదను దాశరథి కరుణాపయోనిధి. నిన్ను అనేక విధాలుగా ఈ యొక్క గుణములన్నీ కూడా వర్ణిస్తూ కీర్తిస్తూ ఉన్నానయ్యా. ఎటువంటి దోషమున్నా ఆ దోషాన్ని పాపాన్ని తొలగించగలిగినటువంటి మహానుభావుడివి. అలాగే సద్గుణములకు నిలయమైనటువంటి కల్పవృక్షములంటి వాడివి. మనము వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం ప్రారంభం గమనించినట్లయితే నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడుగుతాడు, అయ్యా కొన్ని గుణాలు చెప్తాను, ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయో ఈ కాలంలో చెప్పినట్లయితే నేను వారి గురించి ఒక కావ్యం రాసే ప్రయత్నం చేస్తాను అందుకోసం అన్నట్లుగా ఆ గుణాలన్నీ కూడా ఉన్నది రామచంద్ర స్వామిలో అని నారద మహర్షి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢవ్రతుడు, గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు, సర్వభూత హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, అసూయ లేనటువంటి వాడు, ఎవరికైతే దేవతలు కూడా భయపడతారో అలాంటి మహానుభావుని గురించి చెప్పమంటే ఆ గుణాలన్నీ
రామచంద్ర స్వామిలో ఉన్నాయని చెప్పడం జరిగింది నారద మహర్షి వాల్మీకి మహర్షికి. కాబట్టి సద్గుణ కల్పవల్లికారాముడు అని చక్కగా చెప్పాడు. షడ్వికార జయరాముడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి 6 వికారములను జయించినటువంటి వాడు. సాధు జనాభనవ్రతోద్దాముడు, సాధువులందరినీ రక్షించే దానికోసమే ఆయన అవతరించాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. కాబట్టి అటువంటి నీవే మాకు పరమదైవము, నిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా మేము అర్చిస్తామయ్యా అని అక్కడ తెలియజేయడం జరిగింది. ఇంకా కంచర్ల గోపన్న తన 26వ శ్లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. రామ అని కదయ్యా దాశరథి నీ నామము. రా అని నోరు తెరవగానే లోపల ఉన్నటువంటి దోషాలన్నీ వెలుపలికి వచ్చేస్తాయి. మా అన్నప్పుడు పెదాలు 2 కలుసుకొని మళ్ళీ లోపలికి ఆ బయటకు వచ్చినటువంటి దోషాలు లోపలికి పోకుండా ఉంటాయి. మా అన్నప్పుడు 2 పెదాలు కలుసుకుంటే అదో కవాటం లాగా ఉంటుంది అని దీన్ని పూర్వీకులు కూడా తెలియజేశారు. ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి శ్రీ రామకర్ణామృతం అనేటువంటి గ్రంథంలో కూడా రా శబ్దోచ్చార మాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. ఈ భావాన్నే తన పద్యంలో మనోహరంగా చెబుతున్నారు. రా కలుషంబులెల్ల బయలంబడద్రోచిన మా కవాటమై ఢీకొని ప్రోచు నిక్కమని ధీయుతులెన్న తదీయ వర్ణముల్గైకొని భక్తితో నుడువగానరుగాక విపత్పరం పరల్దాకొనునే జగజ్జనులా. ఈ రహస్యం తెలియక రామనామాన్ని జపించకుండా ఉన్నందువలన కష్టాలు పడుతూ ఉన్నారు. అది తెలుసుకొని ఆచరించినట్లయితే వాళ్ళ కష్టాలనేవి ఉండవు అని చెబుతారు. ఇంకా కూడా రామదాసు గారు ఎంత గొప్ప కవి అంటే, రామదాసు సార్థకమైపోయింది ఆ పేరు. ఆ రామచంద్రుని యొక్క పరివారము అదంతా కూడా ఒక రక్షణ కవచము, శ్రీరామ రక్షా స్తోత్రం అన్నట్లుగా ఒక రక్షణ కవచము అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి కదా. రామచంద్ర స్వామి యొక్క ఇల్లాలు సీతా మహాలక్ష్మి, లక్ష్మీదేవి కాబట్టి మనకు ధనం ఇచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే కష్టాలు వస్తే తొలగిపోయేదానికి, చీడపీడలు తొలగించేదానికి రామచంద్ర స్వామి బంటు హనుమంతుడు ఉన్నాడు. అట్లాగే కష్టాలను తొలగించేదానికి, శత్రువులను జయించేదానికి లక్ష్మణస్వామి ఉన్నాడు విల్లమ్ములు ధరించి. రామచంద్ర స్వామి సోదరుడు. ముఖ్యంగా మనము తెలియక చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, పాపాలు, వాటినన్నింటినీ తొలగించేదానికి పరమ పవిత్రమైనటువంటి తారక నామం ఉన్నది రాముని దగ్గర. కాబట్టి ఇదంతా కూడా కరుణతో రామచంద్ర స్వామి ఏర్పరిచినటువంటి ఒక వజ్ర పంజరము అంటూ ఉన్నాడు ఆ రామదాస్. చూడండి, సిరులిడ సీత పీడలు ఎగజిమ్ముటకు హనుమంతుడు ఆర్తిపోదరుమ సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణగలిప్ప మానవులగావగ పన్నిన వజ్ర పంజరోత్కరము కదా భవన్ మహిమా దాశరథి కరుణాపయోనిధి. నీ మహిమ ఎంత గొప్పది అంటే ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది, కావలసినవన్నీ ఇస్తుంది. మనం స్తోత్రం చేస్తాం రామచంద్ర స్వామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ఆపదలు తొలగిస్తాడు, సంపదలు అనుగ్రహిస్తాడు, యోగక్షేమాలను కలిగిస్తాడు. ఈ నీ సతీమణి లక్ష్మీదేవి మాకు సంపదలు ఇస్తుంది అనే మాట 89వ శ్లోకంలో కూడా మళ్ళా ప్రస్తావన చేశారు. నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి అని ఆ విధంగా. కాబట్టి
ఈ మహాకవి ఎంత గొప్పవాడో, భక్తి మార్గాన్ని ఎంత గొప్పగా తెలియజేసినాడో. అంతేకాదు ఆ కవిత్వం రచించటంలో మరి అలవోకగా అన్ని విషయాలను కూడా, ఇప్పుడు రామచంద్ర స్వామికి ముందు అవతారాలు మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామన, తర్వాత పరశురామ, శ్రీరామ. పరశురాముని వరకు ఉండేటువంటి అవతారాలను కూడా చక్కగా ఒకే పద్యంలో తెలియజేశారండి. జలనిధిలోన దూరి 33. జలనిధిలోన దూరి కులశైలము మీటి ధరిత్రి కొమ్మునందలవడమాటి రక్కసుని అంగము గీటి బలీంద్రుని రసాతలమున మాటి పార్థివ కదంబము కూల్చిన మేటి రామా నా తలపున నాటి రాగదవే దశరథి కరుణాపయోనిధి. ఇందులో శబ్దాలంకారం కూడా కులశైలము మీటి అని, తర్వాత మాటి అని, గీటి అని, తర్వాత మేటి అని, ఇట్లాగా శబ్దాలంకారం చాలా గొప్పగా ఉంది. జలనిధిలోన దూరి అంటే మత్స్యావతారము, కులశైలము మీటి అంటే కూర్మావతారము, ధరిత్రి కొమ్మునందలవడ మాటి అంటే వరాహావతారము, రక్కసుని అంగము గీటి అంటే నరసింహావతారము, బలీంద్రుని రసాతమున మాటి అంటే వామనావతారం, పార్థివ కదంబము గూల్చిన మేటి అంటే పరశురామావతారం. ఇట్లాగా మరి దాశరథి శతం గురించి చెప్పుకుంటే ప్రసిద్ధమైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక పద్యం తప్పకుండా అనుకోవాల్సి ఉంటుంది రాముని గురించి. ఏమంటే ఇంకొక దేవుడు లేడు, రాముడే నాకు దేవుడు అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటూ, భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము ఇక లేడు అనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదమ్ముల జాండము నిండా మత్త వేదండమునికి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. అయ్యా రామయ్య భండన భీముడివి, నిజమే కదండి. 14,000 మంది రాక్షసులని తాను ఒక్కడే సంహరించాడు, రావణుణ్ణి ఇంటికి వెళ్ళేటట్టుగా చేశాడు, ఇట్లాగా తర్వాత చివరిలో సంహరించాడు, మరి దుష్ట శిక్షణ చేశాడు. అటువంటి రామమూర్తికి సాటి అయిన మరొక దైవము లేడు అంటూ నేను ఒక ఏనుగు మీద కూర్చొని ఢంకా బజాయిస్తూ అందరికీ తెలియజెప్తాను అంటూ ఉన్నాడు. అట్లాగే మనకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ కూడా రామచంద్ర స్వామి అని రామన్న మన కంచర్ల గోపన్న రామదాస్ గారు ఏమంటున్నారో చూడండి. పెంపున తల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబు తిరంబుగాగా సత్సంపదలీయ నీవే గతి దాశరథి కరుణాపయోనిధి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నట్లుగా నాకు బాగా చక్కగా పెంచేదానికి తల్లి వలె నీవు సహకరిస్తావు, అనుగ్రహిస్తావు, అట్లాగే తండ్రి వలె రక్షిస్తావు. మరి వ్యాధులు, ఈ దశేంద్రియములు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఇట్లా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, వీటి వలన ఏర్పడేటువంటి వ్యాధులు, వీటన్నిటిని పోగొట్టేటువంటి వైద్యుడివయ్యా నీవు అంటూ చక్కగా ఇంకా కూడా అంటాడు. మొక్కిన నీకే మొక్కవలే మోక్షము సంగిన నీవే ఈవలెన్ కక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. కొంతమంది అనుకుంటారు, నేను తప్పులు చేశాను కదా, తప్పులు చేసి భగవంతుని శరణు వేడవచ్చా అంటే, పాతకులైన నీ కృపకు పాత్రులు గారి తలంచి చూడ చట్రాతికి కలిగే పావనము. తప్పులు చేసిన
తెలుసుకొని శరణాగతి చేసినట్లయితే మరి అహల్య ఆమె శరణాగతి పొందింది, ఆమె మన పవిత్రత పొందింది. అట్లాగే అందరూ కూడా. అట్లాగే అయ్యా రామయ్య, నీవు తేడాలు అనేటువంటివి లేకుండా సౌశీల్యము కలిగినటువంటి వాడవై అందరినీ కూడా దగ్గరికి తీసుకుంటావు. నీవు క్షత్రియుడు కదా, నేను తక్కువ వంశంలో జన్మించినటువంటి వాడిని, నన్ను అనుగ్రహిస్తావో లేదో అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు. కొండ జాతిలో, కొండల్లో ఉన్నటువంటి శబరిని ఎంతో దయతో అనుగ్రహించినావు. నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యము సంగినావు. మరి నీ బంటుకు బంటు ఏమో, దగ్గర వాడో ఏమో కాదు కదా, అయినా గుహుడు అనేటువంటి ఆ కొండజాతి రాజుని అనుగ్రహించినావు. అయితే నేనేం చేశానో నన్ను ఇంకా నీవు అనుగ్రహించలేదు. నీ దాసుల్లో నేను కూడా ఒక దాసుడిని అనుకొని నన్ను కాపాడవయ్యా అని ఆయన గట్టిగా కూడా, భక్తుడు భగవంతుని మరి గట్టిగా అడగవలసిన అవసరం ఉన్నది, ఆ విధంగా అడుగుతాడు. అట్లాగే నేరుగా స్వామి ఉన్నాడు అన్నట్లుగా ఎదురుగా ఆయనతో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. రామచంద్ర స్వామి యొక్క స్వరూపము ఎంతో దివ్యమంగళ స్వరూపం. అడవికి వెళ్ళినప్పుడు దండకారణ్యంలో మునులందరూ కూడా వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ కీర్తించారు. అక్కడ మోహన రూపాయ, పుంసాం మోహన రూపాయ, పురుషులకు కూడా మోహాన్ని పుట్టించేటువంటి దివ్యమంగళమైనటువంటి సౌందర్యంతో ఉండేటువంటి వాడివి. ఇప్పుడు రామదాస్ ఏమంటున్నాడంటే, ఇంత సౌందర్యంతో ఉండేటువంటి నీవు నాకు కనిపించకపోయినా నీ నామం ఉందయ్యా, నీ నామాన్ని జపించుకుంటానని ఒక ఉపాయాన్ని ఎంచుకున్నాడు. నీలఘనాభమూర్తివగు నిన్ను కనుగొనగోరి వేడినన్ జాలము చేసి దాగెదవు. సంస్థుతికెక్కిన రామనామము ఏ మూలను దాచుకోగలవు. ముక్తికి ప్రాపది పాపమూలకు దాలముగాదే మాయడల దాశరథి కరుణాపయోనిధి. కాబట్టి నీవు కనపడకపోయినా నాకు రామనామం ఉందయ్యా, ఆ నామం చాలు. మరి ఎన్నో వింతలు చేశావు, మరి ఆ వింతలన్నీ కూడా నీ యొక్క మహిమ అని మేము అనుకుంటూ ఉన్నాము. అయితే మేమేం చేయాలి? ఆయన తన యొక్క భావాన్ని తెలియజేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా అనుసరించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. 84వ పద్యంలో కరములు మీకు మ్రొక్కులిడా, కన్నులు మిమ్ముని చూడ, జిహ్వ మీ స్మరణదనర్ప, వీణులు భవత్కథలన్ వినుచుండ, నాస మీ అరుతను బెట్టు పూసరుల కాసగొనన్, పరమాత్మ సాధనోత్తరమిది చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. మా చేతులు ఎప్పుడూ కూడా మీకు నమస్కారం చేసేటట్లుగా చేయవయ్యా. మా కళ్ళు నీ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూచేటట్టు అనుగ్రహించవయ్యా. మా నాలుక నీ నామాన్ని పలికేటట్లు చేయవయ్యా. చెవులు నీ కథలను వినేటట్లు చేయవయ్యా. నాసిక నీ యొక్క మెడలో ఉండేటువంటి పుష్పమాలల యొక్క సుగంధాన్ని ఆస్వాదించేటట్లు చేయవయ్యా అంటూ మరి ఈ సందర్భంలో ఇలాంటి భావాన్ని పోతన మహాకవి కూడా తెలియజెప్పారు. కృష్ణుణ్ణి నలకోబర మణిగ్రీవులు స్తోత్రం చేస్తారు. నీ పద్యావళులాలపించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరమున్, నీ సేవపై చిత్తమున్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. అలా మన జీవితాన్ని కొనసాగించాలి భక్తి మార్గంలో అనుకుంటూ. అయితే రామదాస్ భక్తి మార్గమైన హితోపదేశం చేయలేదా?
నీతులు చెప్పలేదా? చెప్పాడు. ఎలా మానవుడు జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. 99వ పద్యం గమనిస్తే, బొంకని వాడే యోగ్యుడు, హరిపుంజములెత్తిన చోట చివ్వకుంజంకని వాడే జోదు, రభసంబున అర్థి కరంబు సాచినం కొంకని వాడే దాత, మిముగొల్చి భజించిన వాడే పో నిరాతంక మనస్కుడెన్నగను, దాశరథి కరుణాపయోనిధి. సత్యాన్నే పలకాలి. రామచంద్ర స్వామికి ఉన్నటువంటి అనేక సుగుణాల్లో సత్యవాక్ పరిపాలకుడు అనేటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా ఈయన చెప్తున్నాడు, యోగ్యుడైన మానవుడు ఎవరు అంటే సత్యాన్ని పలికేటువంటి వాడే. అలాగే పోరాటం అనేటువంటి దానికి వెనుకాడకుండా ధర్మం కోసం పోరాడవలసిన అవసరం ఉన్నది. అటువంటి వాడే యోగ్యుడు. అట్లాగే ఎవరైనా వచ్చి అయ్యా నాకు సహాయం చేయి, నాకు ధనం కావాలి, ఇంకేదో కావాలి అంటే జంకకుండా ఉన్న దాంట్లో వారికి సహాయం, ఆర్థిక సహాయం ఏదైనా సరే ఇవ్వవలసిన అటువంటి దాతగా మనం తప్పకుండా వ్యవహరించాలి. నిన్ను భజించేటువంటి వాడు తప్పకుండా నిశ్చింతగా ప్రశాంత మనస్కుతో ఉంటాడు అని చెప్తూ ఇలాంటి విషయాల్ని కవులు ఎంతో మంది చెప్పారు. మనకు వేమన గారు కూడా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి ఆచారం అనేది ఉండాలి. అలాగే అయితే చిత్తశుద్ధి అనేటువంటిది చాలా అవసరము అనేటువంటి విషయాన్ని కవులు చెప్పి ఉన్నారు. అట్లాగే అయితే భక్తిభావం ఎప్పటి నుంచి ఉండాలి అంటే పెద్ద వయసు తర్వాత భక్తిభావం ఉండాలి అనేది కాకుండా చిన్నప్పటి నుంచి కూడా భక్తి భావన అనేటువంటిది ఉండాలి. ఆ తర్వాత ఆశ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండకూడదు అంటున్నాడు. ఎందువల్లంటే మనం వెళ్ళిపోయేటప్పుడు మనతోటే ధనం అనేటువంటిది రాదు. వాసవరాజ్య భోగ సుఖవాగ్దినిదేలు ప్రభుత్వమబ్బినన్, ఆశకు మేరలేదు. ఎన్ని పదవులు వచ్చినా ఇంకా పై పదవి కావాలని ఆశ ఉంటుంది. కనకాద్రి సమాన ధనంబు గూర్చినన్, కాసును వెంట రాదు. ఎంత పోగేసుకున్నా మనతో వచ్చేదేమి లేదు. కాబట్టి మన పుణ్యపాపములు అనేవి మనతో వస్తుంటాయి. కాబట్టి మరి ఆలోచించి పరోపకారం అనేటువంటిది తప్పకుండా చూడాలి, సహాయం చేయాలి తనకు ఉన్నంతలో కూడా అని ఇక్కడ ఈ మహానుభావుడు నీతిని కూడా చక్కగా ఉపదేశించినటువంటి వాడై ఇక ఏం చేయాలి అంటే లోకంలో చెప్తున్నాడు 92వ పద్యంలో, దొరసిన కాయముల్ ముదిమిదోచిన చూచి, ప్రభుత్వముల్ సిరుల్ మెరపులుగా గజూచి, మరి మేదినిలో తమ తోడివారు ముందరుగుట చూచి తెగునాయు వెరుంగత మోహపాశముల్ తరుగని వారికి ఏమి గతి, దాశరథి కరుణాపయోనిధి. క్రమంగా ఈ శరీరం అనేటువంటిది ముసలితనమును పొందుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. యవ్వనం అనేటువంటిది చిరకాలం ఉంటుంది అనేటువంటి ఆలోచన సరి అయినటువంటిది కాదు. అట్లాగే ఆ ధనము రావడం కానీ అధికారం రావడం కానీ ఇవన్నీ కూడా మెరుపు క్షణం ఉండి తర్వాత ఉండదు. ఆ విధంగా ఈ ధనము కూడా తర్వాత ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనం శాశ్వతంగా ఈ లోకంలో ఇలాగే ఉండిపోతాము అనేటువంటి ఆలోచన ఉండకూడదు. ఎందుకంటే మన కళ్ళ ముందరనే ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మోహపాశములు అనేటువంటివి లేకుండా భగవంతుని యొక్క భక్తి కలిగి అలాగే అందరికీ సహకారము అనేటువంటిది అందజేస్తూ కాలక్షేపం చేయాలి అంటూ ఒక కుమారుడు గాని కుమార్తె గాని ఉన్నట్లయితే వాళ్ళు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం కూడా, నోచిన తల్లి తండ్రికి తనూభవుడొక్కడే చాలు. చాలా మంది పిల్లలు ఉండి వాళ్ళు అవగుణాలతో ఉన్నట్లయితే దానికన్నా ఒక కుమారుడు మేలు అంటున్నాడు. మేటి చేచాచనివాడు, ఎవరిని కూడా తన కష్టం మీద తాను బ్రతకాలి గాని ఇతరులను యాచించకుండా ఉండేటువంటి వాడే గొప్పవాడు. వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు, ఎవరన్నా వచ్చి అడిగితే
తోచినటువంటి సహాయాన్ని వాళ్ళకు చేయగలిగిన వాడు గొప్పవాడు. నోరాచి నిజంబ కాని పలుకాడని వాడు, మాట నోరు తెరిస్తే సత్యమునే పలకాలి, అటువంటి వాడే గొప్పవాడు. రణంబులో నమేందాచని వాడు, ధర్మం కోసం పోరాటం కోసం ముందు ఉండవలసిన వాడు, అటువంటి వాడు సుపుత్రుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం భాగవతంలో కూడా ఒక మాట విన్నట్లయితే భక్తి మార్గం మాత్రమే కాదు, సుధాముడు అనేటువంటి ఆయన కృష్ణుడితో ఇలా అంటాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. నీ పాదములే భక్తి ఉండాలి, భక్తులతో సహవాసం ఉండాలి. వీటితో పాటుగా లోకములో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఎడల దయాగుణం అనేటువంటిది నాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థించడం జరిగింది. అట్లాగే ఇంకొక తోట కూడా, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. దయాగుణము సత్యం అనేటువంటిది ఉండాలని పెద్దలు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విధంగా దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న గారు రచించారు. మరి అందులో భక్తి మార్గాన్నే కాకుండా లోకంలో ఎలా మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా ఉపదేశించినాడు. కాబట్టి పరోపకారం చేస్తూ అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మానవుడు మాధవుడుగా మారేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని నేను మనసారా కోరుకుంటూ, యథాశక్తి నాకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి, నాకు నేనే ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మరి సేవా సంస్థ, తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ మరి ఈ ప్రధానమైనటువంటి మొట్టమొదట స్థాపించినటువంటి అధ్యక్షులు కంచర్ల సుబ్బానాయుడు గారికి, అట్లాగే ప్రస్తుతం ఆలపాటి వారు సభాధ్యక్షులుగా ఉన్నారు వారికి, అట్లాగే మరి ఇతర పెద్దలందరికీ, శతక సాహితీ నవాన్హికం పక్షంలో ముఖ్యంగా బోర భారతీదేవి గారికి, ఇంకా కూడా కొణిదెల శోభ శివరంజని గారు, ఎంతో మంది, చంద్రశేఖర్ రెడ్డి గారు, అనంత పద్మనాభరావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం రామానుగ్రహంగా భావించి మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాసేపు అందరినీ రామభక్తి అమృత జలధిలో మునకలు వేయించారు శ్రీ కోట రాజశేఖర్ గారు, అవధాని గారు, అవధాన శేఖర బిరుదు ఊరినే రాలేదు. అవధానంలో అనేక విశేషతలు ఉంటే తప్ప అవధానం చేయటం కష్టం. చక్కటి ధారణ మొదలుకొని, చక్కటి వాచకం మొదలుకొని వగైరా వగైరా ఎన్నో అంశాలు ఉండాలి. చక్కటి శ్రావ్యమైనటువంటి స్వరంతో పద్యాలని ఆలపిస్తూ సందర్భోచితంగా దాశరథి శతకంలోని వివిధ పద్యాలని వాటి సంఖ్యతో సహా వివరించి, దాంతో పాటు ఆయా సందర్భాలను బట్టి దాశరథి శతకం అనేటువంటి ఇవాటి చర్చకి కేంద్రమైనటువంటి విషయంతో పాటు ఇతర విషయాలలో నుంచి కూడా సంబద్ధమైనటువంటి విషయాలని ఉటంకిస్తూ చాలా చక్కగా రంజింపజేశారు శ్రీ కోట రాజశేఖర్ గారు. అందరికీ దాశరథి శతకం మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే అయినా కూడా మళ్ళీ ఆ తెలిసినటువంటి విషయాలని మళ్ళీ మనకి చక్కగా జ్ఞాపకం చేస్తూ, అసలు కంచర్ల గోపన్న గారి వ్యక్తిత్వంతో మొదలుకొని, కృతిత్వంతో మొదలుకొని అనేక విషయాలను తీసుకొని చక్కగా అందించినటువంటి కోట రాజశేఖర్ గారు ప్రశంసార్హులు. ఇందాక వారు చెప్పినట్టుగా రామనామం యొక్క గొప్పతనాన్ని గురించి అనేక మంది చెప్పినట్టుగా రామచరిత మానస్ అనేటువంటి జగద్విదితమైన జగద్విఖ్యాతమైనటువంటి హిందీ రామాయణం రాసిన తులసీదాసు కూడా తులసి రాకే కహతహి నికసత పాప పహార్ అంటూ రాస్తూ దాన్ని ఏమంటే ఏం చెప్పినట్లే, రానగానే నోరు తెరుచుకుంటుంది, లోపల ఉండేటువంటి పాప పహార్ కొండంత పాపాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే మళ్ళీ నోరు ఊరుకోదు, మనసు ఊరుకోదు. కాబట్టి బయట ఉన్నటువంటి పాపాలు లోపలికి రాకుండా
కనీసం మా అంటే కనీసం నోరు కొంతైనా తెరుచుకుంటుందేమో తెలుగులో. అదే హిందీలో రామ్ 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 అంటే రా అంటే తెరుచుకుంటుంది, అంటే నోటికి తాళం అయిపడుతుంది. ఆ విధంగా మళ్ళీ బయట పాపాలు రాకుండా ఉండటానికి నోటికి తాళం పడుతుంది. అంత గొప్పది రామనామం అని తులసి రాకే కెహతహి నికసత పాప పహార్ అని చెప్పి అంటారు. పుని పుని ఆవై భీతర నహి దేత మకార కివార్ అని చెప్పి అంటాడు ఆయన తులసిదాసు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి గుర్తుకొస్తాయి. తెలిసిన విషయాలైనా గుర్తుకొచ్చేలాగా మాట్లాడడం, కాసేపు ఆ సంబద్ధమైనటువంటి అంటే ఆ విషయానికి అంశానికి సంబంధించినటువంటి అంశాలని సోదాహరణంగా వివరించడం. దానివలన ఇందాక నేను చెప్పినట్టు మనిషి నేర్చుకున్న అరచేయంత అని ఏదైతే చెప్పామో, నేర్చుకోవడం అనేది మనందరికీ ముఖ్యం. కాబట్టి వింటే ఆలకిస్తే అనేక విషయాలు మనం తెలుసుకుంటాం అనేటువంటి విషయం చక్కగా మరోసారి రుజువైంది. చాలా చాలా సంతోషం అండి. తరువాతి వక్త డాక్టర్ వేమూరి సత్యవతి గారు. వారు ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. రజతోత్సవ వ్యవధి 25 సంవత్సరాల పాటు అధ్యాపకులుగా ఉండి, తర్వాత హెడ్ మిస్ట్రెస్ గా కూడా ఒక 5 సంవత్సరాలు వారు ప్రధానోపాధ్యాయునిగా కూడా చేశారు. ఇక అనేక రకాల రచనలు, వచన కవితలు కావచ్చు, కథలు కావచ్చు, గేయాలు కావచ్చు, నాటికలు కావచ్చు, పాటలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అందవేసినటువంటి చేయిగా రాణించారు. ఇంతేకాకుండా ఆకాశవాణికి, దూరదర్శన్కి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం వారి మరొక విశేషత. వీటన్నిటితో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి సంస్థ సేవా కార్యక్రమాలు కూడా వారు పాలు పంచుకున్నారు. అదొక విశేషం. నేను మద్రాసులో లెక్చరర్ గా ఉన్నప్పుడు ఈ స్కౌట్స్ అనేటువంటి దాన్ని నాకు అప్పచెప్పారు. మేము ఊటీ దగ్గర కూనూరులో అనేక రకాల శిక్షణ శిబిరాలను నిర్వహించాము. స్కౌట్స్ లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అనేక విషయాలు మనిషి జీవితం ఎలా సాగాలి, సార్థక్యం దిశగా ఎలా అడుగులు వేయాలి అనే దానికి రకరకాల రంగాలలో మనకి అనేక పెద్ద పెద్ద విషయాలు పెద్దలు చెప్పారు. అటువంటి భారత్ స్కౌట్స్ గైడ్స్ లో కూడా వారు ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఇందాక మనకి శ్రీ కోట రాజశేఖర్ గారు మాట్లాడేటప్పుడు మనం చాలా మందిని గమనించాం. ఆయన అంత రసరంజకంగా చెప్తూ కూడా మధ్య మధ్యలో గోడ గడియారం వంక చూసుకుంటూనే ఉన్నారు. 40 నిమిషాలు సమయం ఇచ్చారు నాకు, మళ్ళీ సమయం ఎక్కువ నేను అతిక్రమించకూడదు అనేటువంటి ఒక సద్భావనతో ఇప్పుడు మన డాక్టర్ వేమూరి సత్యవతి గారు తమ ప్రసంగాన్ని మనకు అందించవలసిందిగా, ఈ దాశరథి శతకాన్ని గురించి మరికొన్ని విషయాల పైన వెలుగును ప్రసరింపజేయవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షుల వారికి నమస్కారం. సేవా సంస్థ నిర్వాహకులందరికీ నా నమస్కారం. ఇటువంటి మహత్తరమైన అవకాశం నాకు, కోటవారికి కూడా దాశరథి శతకం గురించి మాట్లాడే భాగ్యాన్ని కలిగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ, నాకు కొంచెం కోటవారి మ్యూట్, మీ మైక్ మ్యూట్ అయిందండి సత్యవతి గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఇందాకంతా వినపడింది. సరే, కోటవారి పట్ల నాకు కొంచెం అసూయ కలుగుతోంది. కారణం ఏంటంటే, ఇద్దరం రామాయణం బాలకాండం మీద కృషి చేశాం. కానీ మరి వారి భక్తి రాముడి పైన నాకున్న స్థాయి కన్నా మించింది అవటంతో రామానుగ్రహం ఆయనకి కలిగింది. ముఖ్యంగా దాశరథి శతకంలోని మీగడ క్రీమ్ అంటారుగా, అదంతా కూడా ఆయన చాలా చక్కగా అద్భుతంగా ఒక సంస్కృతం మాస్టర్ లాగానే చెప్పారు. మరి నేను తెలుగు టీచర్ని, తెలుగు ఉపాధ్యాయుని. ఇప్పుడు సంస్కృత తరగతి అయిపోయింది, మరి తెలుగు తరగతి ప్రారంభం అవుతోంది అనుకుందాం. అయినా సంస్కృతం మీద భక్తితో నేను ఒకసారి ఈ సేవా సంస్థ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, వామాంకస్థిత జనకీ పరిలసత్కోదండ దండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. తెలుగు భాషకే ప్రత్యేకమైనది పద్యపఠనం. మన అధ్యక్షుల వారు కూడా ఈ మాట ముందుగానే చెప్పారు. తెలుగు మేధస్సుకే ప్రతీక శతక సాహిత్యం. ఈ ప్రక్రియ తెలుగు వారి యొక్క వైయక్తికమై ఛందోబద్ధమైన భావావిష్కరణకి అవకాశం ఇచ్చే అద్భుత ప్రక్రియగా మన తెలుగు సాహితీకారులు శతక ప్రక్రియ శిల్పాన్ని తీర్చిదిద్దారు. సంస్కృతంలో భర్తృహరి త్రిశతిగా సుభాషితాలను విరచిస్తే తెలుగువారు పాల్కురికి సోమనాథుని నుంచి నేటిదాకా అనేక శతకాలను రూపొందించారు. ఇందులో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి మరెన్నో సామాజిక అంశాల మీద కూడా శతకాలు వస్తున్నాయి, రాబోతున్నాయి. 100 నుంచి 108 పద్యాల వరకు గ్రామ్యం కాని భాషలో ఇష్టమైన ఛందస్సులో శతక నిర్మాణం జరుగుతోంది. శతక పద్యాలు స్థాయిని బట్టి అన్ని తరగతులకి పాఠ్యాంశాలే. ఆ మాటకొస్తే జీవితాంతం పఠనీయాలే. భక్తి, నీతి, శృంగార, వైరాగ్యాదులలో ఏ అంశం గురించైనా శతక రచనలు ఉండొచ్చు. కానీ నీతి శతకం అయితే శీల నిర్మాణం కలిగించి ఇహలోక జీవితాన్ని చక్కగా సునాయాసంగా గడపటానికి మనకి సహకరిస్తుంది. భక్తి శతకాలు ఆధ్యాత్మిక తాత్వికతలను పిలిచి ముక్తిదాయకాలు అవుతాయి. అందుకే మనం భక్తి శతకాలను చదువుతున్నప్పుడు, పిల్లలకి నేర్పుతున్నప్పుడు మనకి తెలియకుండానే అలవోకగా భగవంతుని పట్ల విశ్వాసం ఒక చిన్న మొలకగా ఈ శతక పద్యాలని వల్లెవేస్తుంటే అదే వచ్చేస్తుంది. అవి ప్రత్యేకించి చదవాల్సిన అవసరం లేకుండా నోటికొచ్చేంత గొప్పగా, అంత ఛందోబద్ధంగా మన వాళ్ళు, మన పూర్వీకులు మనకు అందించారు. ఉదాహరణకి వేమన శతకాలు, సుమతి శతక పద్యాలు ఇవి ఎప్పుడు నేర్పుతాం? పిల్లలకి మాటలు రాగానే నేర్పుతాం. ఇది మన అదృష్టం, మన తెలుగువారి అదృష్టం. మనకి 200-300 సంవత్సరాల క్రితం, అంటే మనం ఉన్న ఈ కాలానికి అతి దగ్గరలో, సమీపంలో భగవంతుడి అనుగ్రహాన్ని స్వయంగా పొంది ఆ దైవాన్ని దర్శించి స్వామి ఉనికిని అనుభవించిన వ్యక్తుల పేర్లు చెప్పండి, మీరు చెప్పగలరా అని ఎవరైనా అడిగితే మనం భక్తాగ్రేసరుడైన రామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్నని, సంగీత వాగ్గేయకారుడైన కాకర్ల త్యాగరాజులని వెంటనే చెప్తాం. ఎందుకంటే వారి జీవిత చరిత్రలను చూస్తే రాముణ్ణి వాళ్ళు చూసినట్టు, రాముడు వాళ్ళ దగ్గరికి సమీపించినట్టు కూడా అనేక ఉదాహరణలు తేటతెల్లమవుతాయి. ఇది చరిత్ర చెప్పే నిజం. భగవంతుణ్ణి స్వయంగా అనుభవించారు వాళ్ళు, చూశారు వాళ్ళు, ధన్యులయ్యారు వాళ్ళు. మరి వాళ్ళ గురించిన రచనలు మనం తెలుసుకుంటూనే ఉండటం ఎంతో అదృష్టం కదా. రామదాసు జీవితమే రామమయం. రామదాసు చేత రాముడు ఎన్ని మంచి పనులు నిర్వహించేలా చేశాడు. అందులో భాగమే రచనలు కూడా. నిజానికి రామదాసు కీర్తనలు ఆయన ఒక కవిగా కూర్చుని రాయలేదు. కంచర్ల గోపన్న కవి అని చెప్పటం కాదు, మహాభక్తుడై రాముని నుతించటంలో పరవశించి పాడిన కీర్తనలే రామదాసు కీర్తన. గోపన్న జీవితంలో ఒడిదుడుకులకు ఈ కీర్తనలకి సందర్భం. అది ఆ ఆర్తి అంతా జీవితంలో సంఘటనలలో వచ్చిన ఆర్తే ఆయన కీర్తనలలో మనకి కనిపిస్తుంది. రామదాసు కీర్తనలు అందుకే అంతగా తెలుగు భాషతో కలిసిపోయి మనకి వినపడుతూ ఉంటాయి. ఇహ శతకం ప్రజల నాలుకపై అనేక సందర్భాలలో అలవోకగా మనకి గుర్తిస్తూ ఉంటుంది. ఒక మంచి ఉపన్యాసం వింటే
ఒక శతక పద్యాన్ని ఉదహరిస్తాం. కారణం ఏంటంటే ఆ శతక పద్యాలు అంత గొప్పగా మన జీవన సరళిలో కలిసిపోయాయి. దాశరథి శతకం కూడా భక్త రామదాసు రచనే. దాశరథి కరుణా పయోనిధి, కరుణాపయోనిధి, కరుణకే సముద్రం వంటి వాడు. కాబట్టి ఆయనలో కఠినత్వం లేదు, మనం అందరం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేటటువంటి మకుటంతో ఉంటుంది. అద్భుతమైన భక్తి శతకం దాశరథి శతకం. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్న మంత్రి కామాంబా దంపతులకు కుమారుడైన కంచర్ల గోపన్న భద్రాచల ప్రాంతానికి ఒక అధికారిగా నియమించబడి భద్రాచల రామునికి తన జీవితాన్ని కనవేసుకుని స్వామి గురించి ఆలోచిస్తూ స్వామి ఆలయం గురించిన ఉద్ధరణ చెయ్యాలని, స్వామి కైంకర్యానికి తగిన ఏర్పాట్లు చేస్తూ స్వామి మూర్తులకు అలంకారాలు, నగలు, ఉత్సవాలు తయారు చేయటంలోనే తన జీవిత కాలం అంతా కూడా నిమగ్నమైనటువంటి భక్తాగ్రగణ్యుడు రామదాసు గురువు రఘునాథ భట్టు. రామదాసు చే రచింపబడిన ఈ దాశరథి శతకపు విశిష్టత ఆయన భవదంకితముగా, రామా నీకే నేను అంకితంగా ఎల్ల కవులను నుతివింప ఈ శతకాన్ని రచిస్తున్నానని, నీకు దాసుడనని ముందుగానే నివేదించుకుంటాడు. శ్రీ రఘువంశతో యధికి, శ్రీ రఘువంశతో యధికి సీతమయూకుడవై నీ పవిత్రోరు పదాబ్జముల్ వికసిత ఉత్పల చెంపక మాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజలు నర్చద చిత్తగింపు మీ తారక నామ భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి అంటూ ఉత్పలమాలలతో చెంపకమాలలతో నేను నిన్ను పూజిస్తానంటూ ఈ 2 వృత్తాలలోని ఈ శతక పద్యాలన్నిటినీ రచించి రసికుల వలె కొంతమంది మూఢులు నా పద్యాలని సంతోషించకపోయినా నాకేం పర్వాలేదు అని ముందరే తెలియచేశాడు. తన రచనలో తప్పులున్నా రాముని పేరులో పవిత్రత నా శతకంలోకి వచ్చేస్తుందని దృఢంగా నమ్మాడు. ఇందాక చెప్పినట్టుగానే గంగానది ఎంత ఇరుకు సందులలో ప్రవహించినా దాని పవిత్రతని అది ఏమాత్రం కోల్పోదు కదా. మరి ఈ దాశరథి శతకంలో అసలు ఏ అంశాలు ఉన్నాయి, మొత్తం ఈ శతకం అంతా కలిపితే ఏం వర్ణించాడు, విషయం ఏముంది అని మనం వికడించుకుంటే ఈ శతకంలో అంశాల వారీగా విభజన చేసుకుంటే కొన్ని ఆధ్యాత్మికమైన సాధనలు కనిపిస్తాయి. ప్రగాఢమైన రామభక్తి విశ్వాసాలు, రామునిపై భక్తి విశ్వాసాలు వెళ్ళి విరుస్తాయి. అనేక పద్యాలు దీనికి ఉదాహరణగా ఉంటాయి. పూర్వ కవుల భక్తి రచనల ప్రభావాలు కూడా అనేక పద్యాలలో, అనేక భావాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది. రామగుణ సంకీర్తన, రామనామ ప్రభావంతో గల పద్యాలు మనకి ఇందులో కనిపిస్తాయి. రామ పాద మహిమని ముఖ్యంగా గుహుడు విషయంలో, తర్వాత అహల్యాశాప విమోచనంలో వీటిని మాటిమాటికి మన రామదాసు గుర్తు చేసుకుంటాడు. రామ బాణ మహిమని ఇది కూడా వర్ణించే పద్యాలు ఉన్నాయి. తర్వాత రాముణ్ణి సత్వరజస్తమో గుణాలలో సత్వగుణ రూపునిగా అనేక పద్యాలు వర్ణిస్తూ ఉంటాయి. దానవ సంహార దక్షత ఆ రోజుల్లో రాముడు అయోధ్యలో ఉండి సుఖపడటానికి పుట్టలేదు, అందుకు అవతరించలేదు. ఆయన అవతరించింది అరణ్యాలకు వెళ్ళాలి. ఆ అరణ్యాలలో ఎంతో కాలం తన కోసం తప్పిస్తున్నటువంటి మహర్షులకి దర్శనం ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి రాక్షసులని సంహరించి వారి బాధ లేకుండా సాధుజనులను రక్షించాలి. ఈ దక్షత రాములో ఉంది. ఈ పద్యాలు కూడా మనకి దాశరథి శతకంలో కనిపిస్తాయి. తర్వాత దశావతారాలెత్తి విష్ణువు ఏ విధంగా లోకోత్తరణ చేశాడు, జంతువుల రూపంలో వరాహంగా, తర్వాత మత్స్యంగా, కూర్మంగా, తర్వాత పరశురాముడుగా, రాముడుగా ఇలా అవతారాలెత్తి ఆయన చేసినటువంటి ఉద్ధరణ గురించినటువంటి
శతక పద్యాలు ఉన్నాయి. తర్వాత పరబ్రహ్మతత్వం ఎలాంటిదో వివరించేటటువంటి పద్యాలు మనకి దాశరథి శతకంలో కనపడతాయి. పాపహారి అండి రాముడు, మీకు అనుమానం అక్కర్లేదు. తెలుసో తెలియకో మనం చేసుకున్న పూర్వ జన్మ పాపాల వల్ల అనేక తప్పుల్ని మళ్ళీ మళ్ళీ కూడా చేస్తూ ఉంటామేమో. అయినా మీరెవరు బాధపడక్కర్లేదు. పాపహారి రాముడు ఉన్నాడు, పాపాలని పోగొట్టే రాముడు ఉన్నాడని మనకు అభయమిస్తాడు రామదాసు. శరణాగతిని ఇంత తన్మయంగా వర్ణించినటువంటి కవిని మరొకరిని చూడం. మరి సేవ, దాసభక్తి ఆయనది ఎంత గొప్పగా పండుతుందంటే ఈ దాశరథి శతక పద్యాలు అందుకు ఉదాహరణగా ఉంటాయి. మోక్షగామి కావాల్సిన అవసరాన్ని కూడా చెప్పే పద్యాలు, లోకరూతులు, పురాణాలని గురించి చెప్పేటటువంటి పద్యాలు దాశరథి శతకంలోని అంశాలుగా మనం స్వీకరించాలి. తరువాత ముకుందమాలలో కులశేఖరాళ్వార్ వర్ణిస్తారు. ఏమనంటే, కృష్ణత్వదీయ పద పంకజ పంచరాంత మధ్యేవ మే దిశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధిం స్మరణం కుతస్తే. ఇదే భావాన్ని దాశరథి శతకంలో కూడా ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ కొప్పరమైన చో కఫము పుట్టుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఎప్పుడో పెద్దయ్యాగా, వృద్ధాప్యం వచ్చాగా రామభజన చేస్తానని అనలేదు. అప్పుడు ఎలా ఉంటుందో, వృద్ధాప్య బాధలు ఎలా ఉంటాయో, కఫవాత పిత్తాలు గొంతు నిండా నిండిపోయాగా స్మరణ చేసే అవకాశం కూడా ఆరోగ్యం ఇవ్వకపోతే, అందుకని నేను ఇప్పుడే నీ భజన చేస్తాను అని చక్కగా ఒక భక్తుని భావనని ఎంత చక్కగా మనందరికీ కూడా ఒక సందేశంగా, ఇందులో సందేశం ఉంది. ఎందుకంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక వయసు వచ్చాక, ఉద్యోగం వచ్చాక, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక అప్పుడు మనం దేవుణ్ణి స్మరిద్దాం. ఇది తప్పు అని చెప్తున్నా. చిక్కని పాలపై మిసిమి చెందిన మిగడ పంచదారతో మెక్కిన భంగి. మనం రామదాసు కీర్తనల్లో కూడా వింటాం, శ్రీరామ ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని అంటాం. అదే భావన. మీ విమల మేచక రూపము రూప సుధారసము నా మక్కువ పళ్ళెరము పున సమాహిత దాస్యము నేటి దోయిటందక్కెనటంచు చుర్రెదను దశరథి కరుణాపయోనిధి. రూపమనే అమృతం నా ప్రేమ పాత్రలో దాగి రామదాస్యం అనే దోసిలి యందు లభించింది. ఇంక నేను జురుకుంటాను, నాకేమిటి అభ్యంతరం అంటూ తన్మయత్వం చెందుతాడు రామదాసు. మాకేం లోటు, తక్కువేమి మనకు అనే కీర్తనలో ఉన్నట్టుగాది సీత సంపదలిచ్చే లక్ష్మి. ఇక పీడలను పోగొట్టే హనుమ ఉండనే ఉన్నాడు, నీ భక్తుడు నీ పక్కనే ఉంటాడు. దుఃఖం పోగొట్టే లక్ష్మణుడు ఉన్నాడు, అన్నిటికీ నువ్వే వెళ్ళక్కర్లేదు. దుఃఖాన్ని పోగొట్టడానికి నీ తమ్ముడు లక్ష్మణుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఇక పాపహారి రామనామం మా నాలుకలపై ఉండనే ఉంది, ఇంకా మాకేం లోటు అని చక్కటి ఒక భక్తి భావనని మనకు అందిస్తాడు రామదాసు. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడగట్టి భేరికా డాండ 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 నినదంబుల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. నీ అనుగ్రహాన్ని పొందిన నేను, నీ శక్తిని తెలిసిన నేను, నీ నామం గురించి కీర్తించటానికి నాకేమిటి జంపు. నేను మత్తవేదండము నెక్కి అజాండము నిండ గట్టిగా భేరిక డాండ
నినదంబుల ఈ పెద్ద ధ్వనితో, చాలా పెద్ద ధ్వనితో వినని వాళ్ళు వినేటట్టుగా సంసిద్ధమై ఆయత్తమై నా రాముణ్ణి గురించి తెలుసుకునేటట్టుగా నేను శబ్దం చేస్తాను. నా రామనామం రామ మహిమ గురించి నేను చెప్తానని చాలా చక్కగా అద్భుతంగా ఇందులో ఉన్నటువంటి శబ్దాలంకారం పిల్లల్ని చాలా చాలా ఆకర్షిస్తుంది. అన్ని పద్యాలు అప్పచెప్పకపోయినా పిల్లలు ఇది అప్పచెప్పమంటే చాలా ఆనందంగా అప్పచెబుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డకారంలో వచ్చేటటువంటి వృత్యునుప్రాస చాలా చాలా ఇష్టంగా శ్రవణ సుభగంగా వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇంతే కాదు, రామదాసుడైన కంచర్ల గోపన్న రాముడే తన తల్లి. మన కృష్ణ శతకంలో కూడా నీవే తల్లివి తండ్రివి అన్నట్టుగానే ఇక్కడ మరి రామదాసు కూడా, కంచర్ల గోపన్న కూడా రాముడే తన తల్లి, తండ్రి, వైద్యుడు. ఇది ఒక కొత్త ఇష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మందికి అవసరమైంది ఇదే అవుతుంది. కాబట్టి ఇది ఒక ప్రాణావసరమైన విషయంగా కూడా ఈ రోజుల్లో పరిణమించింది. ఇది తెలిసిన వాడు కాబట్టి మరి వైద్యునిగా కూడా పరమగతిగా శరణాగతిని ప్రకటించి చక్కటి పద్యం అందించారు మనకి దాశరథి శతకంలో. పెంపున తల్లివై, నన్ను పెంచటంలో నువ్వు అమ్మవి, కలుష బృంద సమాగమముందకుండా చెడు స్నేహాలు తీర్చేటటువంటి రక్షింపను తండ్రివై, నువ్వే తండ్రివి, మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జవై, నా 10 ఇంద్రియాలకి వచ్చేటటువంటి రకరకాల కామ క్రోధాది రోగాలు ఉన్నాయి కదా, ఈ రోగాలన్నీ పోగొట్టే వైద్యుడివి. కృప గురించి పరంబము తిరంబుగాగ సత్సంపదలీయ నీవే గతి. సత్సంపదలు ఇవ్వటానికి సంపదలు చాలా మంది ఇస్తారు, అనేక మంది ఇస్తారు, అనేక ఉద్యోగాలు చేస్తే ఇస్తారు. కానీ సత్సంపదలీయ నీవే గతి దశరథి కరుణాపయోనిధి అని శరణాగతిని ప్రకటిస్తారు భక్త రామదాసు. మనకి అన్నమాచార్య కీర్తనల్లో ఆకటి వేళల అలుపైన వేళల వేకువ నీనామమే దిక్కు మరి లేదు అని ఒక చక్కటి అన్నమాచార్య కీర్తనం. అందులో కూడా మనకి చంప పిలిచినప్పుడు, ఎప్పుడు మరి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అందరూ మన గురించి తిట్టుకున్నప్పుడు, ఓ వెంకటేశ్వర నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ఎలాగైతే అక్కడ అన్నమాచార్యుడు ఆర్తిగా ఆక్రోశంగా వెంకటేశ్వరుని అర్థించాడో, అదే విధంగా ఇక్కడ మరి భక్త రామదాసు కూడా పాపాలు పొందే వేళ, యుద్ధం చేసేటప్పుడు కూడా విజయం వస్తుందో అపజయం వస్తుందో, చావు వస్తుందో బతుకొస్తుందో ఎవరికి తెలియదు. యుద్ధం చేసే సమయంలో మానసికమైనటువంటి స్థితి ఎంత గందరగోళంగా అలజడిగా ఉంటుంది. మరి పాము భయంతో విలవిల్లాడేటప్పుడు, భూత భయంతో ఒక పీడ, భూతాలు ప్రేతాలు పిశాచాలు పట్టుకున్నాయేమోననే ఒక అనుమానం, తర్వాత జ్వరం రోగం, ఇలాంటి ఆపదలు అన్ని సమయాల్లో కూడా భరతాగ్రజ, ఇక్కడ భరతాగ్రజ అని పిలుస్తున్నాడు. మిమ్ము భజించు వారికి ప్రాపుగా నీవు తమ్ముడు ఇరుపక్కి అలంజని తద్విపత్తి సంతాపము మాన్పి కాంకువట. నువ్వు నీ 2 తమ్ముళ్ళు 3 తమ్ముళ్ళు మీరంతా కలిసి ఆ వాళ్ళ యొక్క ఆపద్విపత్తి, ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్నన్నిటిని తొలగజేస్తారు కదా, ఈ చరిత్ర ఇదే కదా అని రాముణ్ణి ఎంతో చక్కగా అనిపిస్తుంది. అంతేకాదు గత చరిత్రల్ని, గత గాథల్ని కూడా గుర్తు పెట్టుకుని, దాసిన చుట్టమా శబరి నీకు ఏ రకంగా బంధువయ్యా, ఎందుకు ఆమెనికి దయ ఇచ్చావు, మోక్షం అంత దయ చూపించావు, ఆవిడ పెట్టిన పళ్ళు తిన్నావు, ఆవిడకి మోక్షాన్ని ప్రసాదించావు, వా దాని దయామతి ఏలినావు. నీకు ఎంత బంధువైతే కదా నువ్వు శబరిని అంత చక్కగా రక్షించావు, నీకు చుట్టమా ఏమిటి చెప్పు. నీ దాసుడా గుహుడు నీ దాసుడా, నీకు ఏ రకంగా నీకు అనుబంధం ఉందని నువ్వు అంత గుహుడిని రక్షించగలిగావు. అతను నీ పాదాలు కడిగే అదృష్టాన్ని అతనికి లభింపచేసావు. తావక దాస్యము సంగినావు, నే చేసిన పాపమో వినుతి చేసిన కావవు. నే చేసిన పాపం ఏంటయ్యా, నేను ఎంతో వినుతి చేస్తున్నాను నిన్ను,
నీ దాసులలోన నేనొకడా. నీకెంతో మంది భక్తులు ఉన్నారు, అటువంటి భక్తుల్లో నేను కూడా ఒకడిని. దశరథి కరుణాపయోనికి నన్ను కాపాడు తండ్రి. శబరీపుడు వారిని కాపాడావు కదా, నేను కూడా నీ భక్తుణ్ణి అని ఎంతో బతిమాలినట్టు, కొంచెం కోపం చేసుకుంటూ కొంత బతిమాలుతూ వేడుకుంటాడు. తనని ఒక భక్తిగా చేసుకోమని అర్థిస్తాడు. ఆ ద్రుపదరాజ తనూజ తలంచినంతనే అక్షయమైన వల్వలిడి అని ఒక పద్యంలో పేరు. ఆ ద్రుపదరాజ తనయ నిన్ను మనస్ఫూర్తిగా కోరిందే అనుకో, కష్టాల నుంచి రక్షించమందే అనుకో, వెంటనే తక్షణమే, ఎంత దూరంలో ఉన్నావో ఏమో మరి, కానీ తక్షణమే వల్వలిడి రక్షించావు కదా అని ద్రౌపదీ వస్త్రాపరణ ఘట్టాన్ని కూడా చూస్తాడు. మరి రామ మహిమని వర్ణించటానికి ఒక చక్కటి పద్యం. కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను, కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను, గెల్చబో నిజం బాతని మేర సీత కరుడౌట దవానలు నెట్టి వింత. మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్, ధాతకు శక్యమా పొగడ దశరథి కరుణాపయోనిధి. చాలా చక్కటి పద్యం. ఇలా చక్కటి చిక్కగా తన భక్తిని ప్రకటిస్తూ చక్కటి తెలుగు పదాలతో, ఇందులో అర్థం కాకపోవటానికి ఏమీ లేదు. కోతి అంత పని చేయగలుగుతుందా నీ మహిమ లేకపోతే? మరి అతని కోరి గెలిచింది సరే, అతని శరీరం అంతా కూడా అలా కాలకుండా చల్లగా ఉండటం ఎంత వింత అని చక్కటి మనకి తెలిసిన భావాన్ని చాలా చక్కగా పద్యంలో ఇమిడ్చి ఆయన తన భక్తిని చాటు. ఇక రామ మహిమని వర్ణించే పద్యాలు 4-5 చోట్ల ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తారు. చరణములు సోకినట్టి శిల జవ్వని రూపముగుట ఎంత వింత, సుస్థిరముగా నీటిపై గిరులు తేలినదొక్కటి వింత. ఇక్కడ వారధి కట్టేటప్పుడు మరి సుస్థిరముగా నీటిపై కదలకుండా ఉన్నటువంటి నీటి మీద మరి బండరాళ్ళని వేస్తే అవి తేలటమేమిటి? అసలు ఇది ఎంత వింత, ప్రకృతిలో ఎంత వింత. నీ స్మరణ తనర్చు మానవుని సద్గతి చెందినది ఎంత వింత. నీ స్మరణ చేసినంత మాత్రం చేతనే నువ్వు వాళ్ళకి సద్గతుల్ని ప్రసాదిస్తావు అన్నది ఎంత వింత. ఈ 3 వింత ఎక్కడా మేము చూడలేదు. ఎవరి కాలు తగిలినా ఒక రాయి ఒక స్త్రీగా మారిందా? ఎక్కడైనా మనం ఇప్పుడు నీటి మీద రాళ్ళని తేలటం చూస్తున్నామా? మరి ఈ వింతలన్నీ చేసింది, ఈ వింతలకి కారణమైన వాడివి నువ్వే కదా అని వర్ణిస్తాడు. ఇక దశావతారంలో అన్ని కూడా వివరంగా చాలా చక్కగా ఒక్కొక్క అవతారాన్ని అవగాహన చేసుకునే, అవతార తత్వాన్ని అవగాహన చేసుకునేటటువంటి పద్యాలుగా ఇక్కడ మనకి దాశరథి శతకంలో కనపడతాయి. మత్స్యావతారంలో వేదాలని రక్షించావు, మరి మందరోద్ధారణలో కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని ఉద్ధరించి అక్కడ క్షీరసాగర మథనం జరిగేట్టుగా చేశాడు. వరాహావతారంలో భూమిని కాపాడాడు. నరసింహావతారంలో హిరణ్య కశిప సంహారం, దుష్ట సంహారం చేశావు. మరి పరశురామావతారంలో అక్కడ జరిగినటువంటి మొత్తం తత్వం విశేషం. ఆ చివరలో కూడా, బాలకాండ చివరలో కూడా మనం పరశురాముడు తన అవతార పరిసమాప్తిని రాముడికి ప్రసాదించి రాముడి యొక్క ఆ గొప్ప మహిమని అంగీకరించటం, అటువంటివన్నీ కూడా మనకి నిరూపణ చేసేటటువంటి ఘట్టాలు. తర్వాత తాటక సంహారిగా రాముడు, బుద్ధావతారంలో శాంతమూర్తివని, కలిపురుషుడుగా కూడా చేయబోయేది కూడా ఇందులో దాశరథి శతకంలో ఆయన వర్ణించటం జరిగింది. తన శతకంలో చేర్చిన విష్ణుతత్వం అంతా కూడా చాలా చక్కగా వివరించారు. అంతేకాదు మరి చాపల్యంతో ఏనుగు చిక్కుల్లో పడింది. రుచి కోసం చేప కష్టాల్ని తెచ్చుకుని వలలో చిక్కుతుంది. రాగం కోసం పాము మనుషుల చేతికి అందిపోతుంది. కనుల ఉన్మత్తతతో జింకలు నశిస్తాయి. ఆ కళ్ళు చంచలంగా తిప్పుతూ ఆ ఉన్మత్తతతోనే అవి దొరికిపోతాయి. వాసనతో తుమ్మెద నశిస్తుంది. ఇటువంటివి ఒక ప్రకృతి పరిశీలనలో మాత్రమే చెప్పేటటువంటి అంశాలు.
ఈ పంచేంద్రియాలను జయించేలాగా ఒక శక్తిని నాకు ఇవ్వయ్యా తండ్రి అని చివరిలో తుది మెరుపులాగా కోరతాడనమాట. ఇవన్నీ చెప్పి అంటే ఏంటి, ఇంద్రియ ప్రతి వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుంది. మానవ జీవితంలో లోపాలనే ఉంటాయి, తప్పులనేవి చేస్తూనే ఉంటాం. కానీ ఇవన్నీ కాకుండా ఈ ఇంద్రియాలకి అతీతమైనటువంటి జయించేటటువంటి శక్తిని ప్రసాదించు, నువ్వే ప్రసాదించాలి. ఇది మాకు తెలియదు, ఆ బలాన్ని మాకు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని ఎప్పుడైతే మనం భాగవతంలో చదువుతామో అదే భావాన్ని, నా చేతులు నీకు మొక్కేలాగా చెయ్యి, నా చేతులు నీకు మొక్కేలాగా చెయ్యి రామా, రామా నా కనులు నిన్నే దర్శించేలాగా చెయ్యి, నా నాలుక నిన్నే స్మరించేలాగా చెయ్యి, నా చెవులు నీ కథలే వినేలా చెయ్యి, నా ముక్కు నీ మెడలోని పూలదండలకి ఆశపడేలాగా చెయ్యి స్వామి. మోక్ష సాధనల నిమ్మని కోరిన పరమ భక్త శిఖామణి హృదయావిష్కరణి దాశరథి శతకం. ఈ దాశరథి శతకంలో అద్భుతమైనటువంటి ఎన్ని పద్యాలు మనకి మన మానస క్షేత్రాన్ని భక్తి అనే ఒక పిల్ల గాలితో, చల్లని గాలితో శుద్ధి చేసేస్తాయి. ఎటువంటి కల్మషం లేకుండా, అనుమానాలు లేకుండా, సందేహాలు లేకుండా, మరి సందిగ్ధాలు రాకుండా ఈ దాశరథి శతకాన్ని కనుక చక్కగా చదివితే మనం అంతా ఇక్కడే ఈ భద్రాచలంలోనే ఆ వైకుంఠం ఉంది, అనుమానం లేదు. శ్రీరమ సీతగాగ శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని అలా ఆ పద్యం చదవంగానే నిజమా వైకుంఠమే భద్రగిర అయితే తప్పకుండా భద్రాచల రాముని దర్శించాలి అనే కోరిక మనకి కలుగుతుంది. ఈ విధంగా అత్యద్భుతంగా మనసుకి హత్తుకునేలాగా దాశరథి శతకంలో భక్తి భావాలని మనం ఎంత కావాలంటే అంత మకరందాన్ని త్రాగినట్టుగా స్వీకరించవచ్చు. దాశరథి శతకం మన తెలుగు వారికి మాత్రమే అందించిన ఒక రామ భక్తి సామ్రాజ్యం. ఈ రామభక్తి సామ్రాజ్యాన్ని మనందరం కూడా ఈ చిన్ని శతక పద్యంలోనే అద్భుతమైన గంభీర భావాలతో మనందరం కూడా వాటిని గ్రోలి స్వీకరించి ధన్యులం కావాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినారు. నేను సమయపాలన చేశాననే అనుకుంటున్నాను. చాలా చక్కగా ఇద్దరు కూడా సమయపాలనకి పెద్దపీట వేశారు. నేను ఎప్పుడు చెప్తుంటా, గాగర్ మే సాగర్ భర్నా అనే హిందీ దాన్ని కడలిని కడవలో నింపడం అనేటువంటి ప్రక్రియ నాకు ఇష్టం అని నేను చెప్తూ ఉంటాను. అది ఇవాళ ఇద్దరు వక్తలు కూడా, ఇద్దరు మహాశయులు కూడా చాలా చక్కగా పాటించారు. కంచర్ల రామదాసు గారి గురించినటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ మన కంచర్ల సుబ్బానాయుడు గారు సమయపాలన గురించి చెప్తే ఎందుకు చెప్పారా అనుకున్నా. అంటే బహుశా నేను అధ్యక్షత వహించని కొన్ని కార్యక్రమాలలో సమయం అతిక్రమణ జరిగిందేమో నాకు తెలియదు. కానీ చాలా చక్కగా ఇవాటి ఇద్దరు వక్తలు కూడా, మన రాజశేఖర్ గారు గాని డాక్టర్ సత్యవతి గారు గాని ఇద్దరు సమయపాలనకి పెద్దపీట వేస్తూ దాశరథి శతకాన్ని గురించి అనేక విషయాలు, తెలిసిన వాటిని మరింతగా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలనిపించేలాగా చెప్పారు. ఇందాక సత్యవతి గారు అన్నట్టుగా సంస్కృతం క్లాస్ అయిన తర్వాత తెలుగు క్లాస్ విన్నట్టుగా ఖచ్చితంగా మనందరికీ అనిపిస్తుంది. వారు సరదాగా అన్నా కూడా నేను దాన్ని సరదాగానే చెప్తున్నా, అంతే సరదాగా చెప్తున్నా. ఎందుకంటే ఈ తెలుగు వారికే సొంతమైనటువంటి పద్యం ఇతర భాషల్లో, తమిళం, కన్నడం అటువంటి భాషల్లో, కొన్ని భాషల్లో ఉన్నా కూడా మనకి ఉన్నట్లుగా యతి గాని, ప్రాస గాని, ఇక గణాలు ఇవన్నీ సరే ఇంతగా పద్యం ఎక్కడా ఉండదు. ఆ పద్యాలలో కూడా మళ్ళీ శతక వాంగ్మయం అనేది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సంపద. కాబట్టి ఈ అనేక మంది, ఇందాక వారు చెప్పినట్టుగా, వారిద్దరూ చెప్పినట్టుగా, సత్యవతి గారు చెప్పినట్టుగా, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా
ఆయన భక్తి భావంతో ఆ తన్మయత్వంతో రాశాడు తప్ప కూర్చోవాలి, చెంపకమాల రాయాలి, ఉత్పలమాల రాయాలి, నజబజ జజర కావాలి, భరణభ భరవ కావాలి, 10వ అక్షరం ఎతి కావాలి, 11వ అక్షరం ఎతి కావాలి అని ఆయన ఏమి పలక కవిత్వం లాగా రాసినోడు కాదు. అసలు కవిత్వం అంటేనే తనకి తానుగా పొంగి రావాలి. పోయిటరీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని కీట్స్ చెప్పినట్టుగా అది ఒక భావావేశం సబలమై పొంగి పొంగి తన్నుకొచ్చేలాగుంటే కవిత్వం వస్తుంది తప్ప గణాలు, యతులు, ప్రాసలు, అక్షరాలు, లెక్కలు, పొల్లులు అని వేసుకుంటే కవిత్వం కానే కాదు. అందుట్లో భక్తి కవిత్వం ఏదైతే ఉంటుందో ఆ భక్తి తన్మయత్వంతో, భక్తి పారవస్యంతో ఆయనకి తెలియకుండానే వచ్చి పడినటువంటి పదాలు గాని, పదబంధాలు గాని, వాక్యాలు గాని, పాదాలు గాని, పద్యాలు గాని, అద్భుతమైనటువంటి దాశరథి శతకం గురించి మనందరం మళ్ళీ కాసేపు గుర్తు తెచ్చుకునేలాగా అనేక విషయాలు మనం చెప్పుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అక్షర తోరణం కార్యక్రమంలో ఇవాళ 231వ రోజు అయినటువంటి ఇవాళ ఈ మన శతక సాహితీ నవాహ్నికంలో దాశరథి గారి గురించినటువంటి ఇద్దరు కూడా, రాజశేఖర్ గారు, వేమూరి సత్యవతి గారు చెప్పినటువంటి అనేక విషయాల వల్ల మళ్ళీ మనందరికీ దాశరథి శతకం చదువుకోవాలి కాసేపు. ఇందాక బండనం భీముడాత్మజన కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేక పద్యాలు మన నాలుక మీద ఉండే అయినా కూడా, తిరుగుతూ ఉండే అయినా, మదిలో మెదులుతూ ఉండే అయినా కూడా మళ్ళీ శతకాలు చదువుకుంటూ ఉండాలి. పిల్లలకి చెప్పడమే కాదు, మనం మళ్ళీ వాటిని పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా పునరపి పఠనం పునరపి మననం అంటుంటా నేను. ఆ రకంగా మనం చేసుకోవాలి అనేలాగా ఇద్దరు ప్రసంగించారు. చాలా చాలా సంతోషం. ఇంకా భారతీదేవి గారు కానివ్వండి. ధన్యవాదాలండి ఆల్పాటి గారు. ఈనాటి సభను చాలా అద్భుతంగా నిర్వహించారు. వారి ప్రసంగాల మీద మంచి సమీక్షలను కూడా అందించారు. మీకు సేవా సాహితీ సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు చాలా బిజీగా కూడా ఉంటారు, అయినప్పటికీ కూడా సేవ మీద ఉన్నటువంటి అభిమానంతో మా కాదనకుండా రావడము, ఇట్లా సభను నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం అండి. మీకు నిజంగానే చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సేవ తరపున. ఇవాళ మన ఇద్దరు వక్తలు ఎవరో మాట్లాడుతున్నారు, శ్రీ కోట రాజశేఖర్ గారు, అలాగే డాక్టర్ వేమూరి సత్యవతి గారు దాశరథి శతకం మీద లోతైనటువంటి విశ్లేషణ అందించారు. ఇందాక ఆలపాటి గారు చెప్పినట్లు వారి ప్రసంగం వింటూ ఉంటే మరొక్కసారి ఆ శతకాన్ని చదవాలి అని నిజంగానే అనిపిస్తూ ఉందండి. నిజంగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు అందించినటువంటి ఈనాటి ఈ వక్తలకు, యతుదులకు సేవా సాహితీ సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రేపు జరగబోయేటటువంటి భాస్కర శతకం మీద జరిగే సదస్సులో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.